గోర్డ్ అండ్ యామ్ కర్రీ చేసుకోబోతున్నాం అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇప్పుడు నో కామెంట్స్ తీసుకొచ్చేసి తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓహో అమ్మా, నాకు ఒక ఇంగ్రీడియంట్ చూసాక చాలా రిలీఫ్ వచ్చింది. ఏంటో డ్రమ్స్టిక్. ఎస్. ఓకే, అయితే సో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసేనా? ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, ముందుగా అయితే ఉల్లిపాయలు బాగా వేసుకుంటాం. అంటే పోపు అదంతా మనం ఎక్కువగా వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లేవర్స్ అన్ని మనకు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో వెజిటబుల్స్ మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, కొంచెం బాగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఓకే ఓకే, తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాము. సో ఇవన్నీ కూడా కొంచెం ఈ చేదు తెలియకుండా మనకి చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. అవును అవును. తర్వాత ఇప్పుడు రెగ్యులర్ గా మనకి బాగా నచ్చే ఒక మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అది మాత్రం ఈజీగా ఫాలో అయిపోతుంది. అవును. కాకరకాయ కూడా ఇప్పుడు వేసేసుకుందాం మనము. కొంచెం తీసి తెచ్చుకున్నాం మనము, కొంచెం ఆ చేదు అనేది కొంచెం తగ్గడానికి. అండ్ మామూలుగా అలవాటు ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మామూలుగానే వితౌట్ ఫీలింగ్ తీసేసుకోవచ్చు. సో ఇది ఒక్కసారి కొంచెం ఫ్రై అవ్వగానే మనకి మిగతా అన్నీ కూడా వేసేసుకున్నామంటే ఈ ప్రాసెస్లో మనకి చేదు అనేది తగ్గిపోతుంది. కానీ కాకరకాయని తినడానికి తినిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. రకరకాల టిప్స్ ఫాలో అయిపోతూ వాటిని నానబెట్టి పిండేసి ఇలాగా. బట్ ఐ థింక్ ఆ ప్రొసీజర్లో ఏమైనా న్యూట్రిషన్ లాస్ ఉంటుందా గౌరీ? ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పిండేయడము ఇలాంటి. సో ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల జనరల్గా ఏమవుతుందంటే ఆస్మాసిస్ మనకు తెలిసిందే కదా. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కాకరకాయలో ఉన్న కొన్ని ఎలక్ట్రోలైట్స్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ బాయిల్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది పారపోయకూడదు. దాంట్లో మనకు కావాల్సిన సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ చాలా మటుకు ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. సో అందుకనే అవి పోకుండా ఉండాలి అంటే బాయిల్ చేశాక కూడా ఆ నీళ్లు మనం యూస్ చేసుకోవాలన్నమాట. ఆ కర్రీలో కానివ్వు లేకపోతే ఎనీ విచ్ వేస్. ఈవెన్ మనం ఉప్పు వేసి బాగా పిసికినా కూడా దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అవును. సో దాని నుంచి కూడా సో అది మనం మామూలుగా వేసేసుకున్నా కూడా ఇప్పుడు ఇలా ఇంగ్రీడియంట్స్ అని ప్లాన్ చేసుకుని వేసుకున్నామంటే డెఫినెట్లీ ఆ చేదు అదంతా కూడా పోగొడుతూనే మనం మంచి టేస్ట్ కూడా తీసుకొస్తున్నట్టు అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో కాకరకాయ కూడా వేగింది. ఓకే, సో యామ్ వేసేసుకుందాం. ముందుగా ఉడికించుకున్న కంద ముక్కలు అండ్ డ్రమ్ స్టిక్స్ రెండు కూడా ముందే ఉడికించేసుకున్నాము. అండ్ మెయిన్గా కంద మాత్రమే కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అది ముందు ఉడకపెట్టేసుకున్నాము. ఇంకా ఎలాగో మిగతా ఉడకపెట్టినవి ఉన్నాయి కాబట్టి ములక్కాడలు కూడా ఉడకపెట్టేసేసుకున్నాం. బట్ ఎప్పుడైనా కూడా ములక్కాడలు ఎందులో ఉడికించినా లైట్గా ఉప్పు వేసి ఉడికించుకుంటేనే మనకి లోపల కూడా మంచి టేస్ట్ ఉంటుంది, లేకపోతే చప్పగా అనిపిస్తుంది. బయటంతా మసాలా ఉండి లోపల చప్పగా ఉన్నట్టుంటుంది అనమాట. సో అది చూసుకోండి. సో ఈవెన్ మనం ఏది యాక్చువల్లీ ఏ వెజిటబుల్ రాజ్మా, చోలే వేసినా కొంచెం సాల్ట్ వేస్తేనే బాగుంటుంది, అప్పుడే బాగుంటుంది. చింతపండు రసం కూడా వేసేసుకుందాం మనం దీంట్లో. దీంట్లో మన ఫ్లేవర్స్ అన్ని కూడా వేసేసుకుందాం. ముందుగా పసుపు, తర్వాత ఉప్పు. కొంచెం నాకు కాకరకాయ ముక్కలు పొట్లకాయ ముక్కల్లా కూడా అనిపిస్తున్నాయి. పొట్లకాయ లాగా కట్ చేసిన షేప్ మనకు కొంచెం అలా ఉంది. అలా చెప్పి కూడా పెట్టేయచ్చు. ఉప్పు, పసుపు, కారం. ఓకే, జీరా పొడి, ధనియాల పొడి. ఓకే, కొంచెం మెంతి పొడి కూడా తెచ్చుకున్నాం అనమాట మనము. ఓకే, ఆల్రెడీ కాకరకాయలో చేదు ఉంది కదా, మెంతి పొడి ఎందుకు? బికాస్ మనం కొంచెం బెల్లం కూడా వేస్తున్నాం కదా, అందుకే ఆ చేదుకు పొడి ఏదైతే ఉందో కొంచెం హెల్దీగా అది కూడా వేసుకుంటాం. కొంచెంగా బెల్లం వేసుకుంటే నేను టేస్ట్ చెప్తాను మీకు. అండ్ వాటర్ వేసేసుకుందాం చక్కగా. ఇదంతా కూడా బాగా బాయిల్ అయ్యేలాగా. మంచి మసాలా కర్రీ అనుకున్నాం కాబట్టి, బట్ ఎట్ ద సేమ్ టైం అన్నీ ఉడికించినవే ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు కూడా అక్కర్లేదు. లైట్గా మనకు కుక్ వేయడానికి సరిపడే ఉంటే సరిపడే. ఐ థింక్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ములక్కాడలు ఇక్కడ కూడా ఉడుకుతాయి కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా. ఓకే, సో కంద అండ్ కాకరకాయ కాంబినేషన్లో కర్రీ అనగానే నా ఎక్స్ప్రెషన్ మీరు అందరూ చూసుంటారు. కానీ ఇప్పుడు చూసారా నా మొహం ఎలా వెలిగిపోతుందో. నిజంగా
అరోమా మాత్రం అదిరిపోయిందండి. ఎంత మంచి అరోమా వస్తుందో. అండ్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ములక్కాడే డామినేటింగ్గా ఉంది కదా. అవును, బట్ నిజంగా చాలా బాగుంది. నాకు తెలిసి దిస్ ఇస్ కాల్డ్ మ్యాజిక్. ఒక చిన్న ఇంగ్రీడియంట్ ఆర్ వెజిటేబుల్ కంబైన్ చేయడం వల్ల ఓవరాల్ గా కాకరకాయ కూడా మనకి నచ్చినట్టు మారిపోయింది చూడు. సో అలా అందుకని ఆ చేదు ఎప్పుడైనా కాకరకాయ ప్లెయిన్ గా తినలేకపోతున్నారు అంటే మాత్రం ఇలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్న వాటితో మిక్స్ చేసుకున్నా కూడా ఆర్ ఈవెన్ మనకు నచ్చిన వెజిటబుల్స్ మిక్స్ చేసుకున్నా కూడా డెఫినెట్లీ చాలా మంది తింటారు. ఎస్, చాలా బాగుంది. ఐ థింక్ చుక్కకూర అనే వెజిటబుల్, లీఫీ వెజిటబుల్ ఉంటుంది కదా, దానికి కూడా మంచి పులుపు ఉంటుంది కాబట్టి కాకరకాయ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అలాంటిది కూడా ట్రై చేయొచ్చు కాంబినేషన్. మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో అది కూడా చేద్దాం, ట్రై చేద్దాం. యా ఓకే, అయితే సో కర్రీ బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. యా సో ఇక్కడ కామన్గా ఏంటంటే కాకరకాయకి కానీ కందకి కానీ చింతపండు పులుసు అనేది టేస్ట్ ఎప్పుడు బాగా సూట్ అవుతుంది. రెండింటికి మనం ఇంచుమించుగా అవే బాగా వాడుతుంటాము. కరెక్టే. సో అది సో ఆ పులుపు ప్లస్ డ్రమ్ స్టిక్స్ ది వచ్చే టేస్ట్ ఇవంతా కూడా చాలా బాగా సెట్ అవుతాయి మనకి. ఓకే, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే, సో కర్రీ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. యామ్ అండ్ బిటర్ గార్డ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, ములక్కాడలు 1 కప్పు, కంద ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, చింతపండు కొద్దిగా, మెంతి పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. యామ్ అండ్ బిటర్ గార్డ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేయించుకున్నాక కాకరకాయ ముక్కలు, ముందుగా ఉడికించుకున్న కంద ముక్కలు, ములక్కాడ ముక్కలు, చింతపండు రసం, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, కొద్దిగా బెల్లం వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుని మూత పెట్టి కాసేపు బాగా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యామ్ అండ్ బిటర్ గార్డ్ కర్రీ రెడీ.